హైదరాబాద్ ఐటీ కారిడార్లోని వాహనదారులకు ఊరట కల్పించేందుకు నేటి నుంచి మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు 6 వరుసలతో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. మహానగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్లు నగరవాసులకు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు 182.72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నేటి నుంచి వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ కు పీజీఆర్ ఫ్లైఓవర్ గా నామకరణం చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 140 కోట్ల అంచనా వ్యయంతో 2022 మార్చి 1న దీని నిర్మాణానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. అంచనా వ్యయంతో మరో 40 కోట్లు పెరిగి ఈ ఏడాది జూన్ 15న వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 6 వరుసల్లో 24 మీటర్ల వెడల్పుతో 1.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్లు నిర్మించగా వాటిపై 3వ స్థాయి నిర్మాణంగా దీన్ని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ వల్ల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ మరింత అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా గమ్యస్థానాల్ని వేగంగా చేరుకోవచ్చు. దీంతో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి జంక్షన్ లో ఇక నుంచి ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన మొత్తం 42 ఫ్లైఓవర్ పనుల్లో 37 ఈ ఫ్లైఓవర్ తో పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎస్ఆర్డీపీ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఫలక్నుమా రైల్వే పై వంతెన నుంచి శాస్త్రిపురం ఆర్ఓబీ పనుల్ని 2-3 నెలల్లో పూర్తి చేయాలని రైల్వే అధికారుల్ని కోరారు. జూలై చివరి నాటికి ఫలక్నుమా ఆర్ఓబీ పనుల్ని, ఆగస్టు చివరి నాటికి శాస్త్రిపురం ఆర్ఓబీ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ 2 పూర్తయితే ఎస్ఆర్డీపీలో మొత్తం 39 పనులు పూర్తి కానున్నాయి.